హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బీట్రూట్ కర్రీ. ఈ బీట్రూట్ మన బ్లడ్ ఇంప్రూవ్ కోసము బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన మెనూలో బీట్రూట్ కర్రీని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసాను. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫ్రై కర్రీస్కి మనకు ఆనియన్ బాగా వేగవలసిన అవసరం లేదు, ఎందుకంటే కర్రీతో పాటు అది కూడా ఉడికిపోతుంది. ఇందులోనే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ను కూడా వేసుకోవాలి. ఈ బీట్రూట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనము మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కర్రీ అడుగంటిపోతుంది. అందుకే కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, బీట్రూట్ కర్రీ దగ్గరగా వచ్చింది, అంటే బీట్రూట్ కర్రీ మనకు బాగా ఉడికిపోయింది. ఇక కర్రీ రెడీ అయినట్టే. ఈ కర్రీని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి.